నిర్మల్ జిల్లా బైంసా ఈ రోజు బైంసా పట్టణంలోని బైంసా మున్నూరు కాపు పట్టణ కమిటీ తరపున మనమూదోలు శాసనసభ్యులు పవర్ రామారావు పటేల్ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకనగా ఎన్నో సంవత్సరాల తర్వాత బైంసా పట్టణంలోని బైంసా మున్నూరు కాపు పట్టణ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. కావున ఈ కమిటీకి సమావేశాలు నిర్వహించడానికి తగిన వ్యవస్థ లేదు కాబట్టి స్థలము కేటాయించవలసిందిగా ఎమ్మెల్యేకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలోని గౌరవ అధ్యక్షులు బాజనోళ్ల గంగాధర్, టౌన్ మున్నూరు కాపు అధ్యక్షులు యనపోతుల మల్లేశ్వర్, ప్రధాన కార్యదర్శి ఆకుల గోపాల్, సలహా కమిటీ సభ్యులు అల్లెం పోసెట్టి, పురస్తు గోపాల్, న్యాయ సలహాదారులు అడ్వకేట్ మురళి మరియు కమిటీ సభ్యులు పాల్గొనడం జరిగింది. జై మున్నూరు కాపు. బైంసా పట్టణంలో గత వారం రోజుల కింద బైంసా మున్నూరు కాపు అధ్యక్షుడు కమిటీ సోషల్ వెల్ఫేర్గా ఏర్పడిన దానికి మున్నూరు కాపు ప్రతి ఒక్క బిడ్డలకు మా సోదరులకు అందరికీ నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇంతవరకు బైంసా టౌన్లో ఇంత పెద్ద జనాభా ఉండే మున్నూరు కాపు బీసీ కులానికి ఎవరు కూడా న్యాయం చేయలేదు. ఖచ్చితంగా వాళ్ళకు ఉండటానికి ఒక కమ్యూనిటీ హాల్ అనుకోండి, అది ఈ నా 4 సంవత్సరాల కాలంలో ఇప్పుడు నేను ప్రామిస్ చేస్తున్నాను, కంపల్సరీ వీళ్ళకి ఒక కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేసి వాళ్ళ ఏదైతే సంఘాల సమస్యలు ఉంటాయి ఆ సమస్యలు అక్కడ తీర్చిదిద్దడానికి వాళ్ళకు ఉండటానికి ఒక షెడ్గా పూర్తిగా చేస్తున్నాను. మా మున్నూరు కాపు సోదరులకు ప్రత్యేక తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఏదైతే ఇక్కడ మున్నూరు కాపు సోదరులు ఉన్నారో మన గంగాధర్ గారు, మా తమ్ముడు గారు ఉన్నాడు, తర్వాత డాక్టర్ వెంకటి గారు, మన గోపాల్ గారు, మా మల్లేష్ గారు ఏదైతే ఇప్పుడు అధ్యక్షులు అయిందో మా పార్టీ అధ్యక్షులు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కష్టపడి ఒక సమాజానికి ఏదైతే మనం దేశం కోసం చేస్తాం అట్లా మనం సమాజానికి కూడా చేయాలి. వాస్తవంగా మనం ఏమంటామంటే మన ఇల్లు ముందు సర్దిస్తున్నారా, తర్వాత ఊరు సదరిస్తున్నారా, మన తర్వాత మండలి సర్దిస్తున్నారా, తాలూకా సర్దిస్తున్నారా, మన దేశం కోసం కొట్లాడాలి అనేది ఒక ప్రథ ఏదైతే ఉంది. ఖచ్చితంగా వీళ్ళకు సమాజం కోసం చేసిన కృషి నేను కూడా సహాయ సహకారంతో వాళ్ళకు పూర్తి చేస్తానని తెలియజేస్తున్నాను.